कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम् வையத்துவாள் வீர்காள் நாமுன்னம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மயிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையுமாந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தேలోరెంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. గోకులంలో పుట్టిన సిరికన్యలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. క్షీరసాగరములో శేషతల్పం, దానిపై శయనించిన శేషశయనుడు వైకుంఠవాసుడు నారాయణుడు శ్రీహరి చరణములు శరణం అంటూ కీర్తిస్తూ ఆయన అనుగ్రహించే వరకు నెయ్యి పాలు స్వీకరించక ఉషోదయం స్నానమాచరించి అలంకారములు కూడా వదలి కంటికి కాటుక తలలో పూలు అలంకరించక ఆత్మ మార్గంలో పురోగమించుటకు ఆనందముతో మేము ఈ శ్రీవ్రతమును ఆచరిస్తాము. గోదాదేవి వ్రత విధానాలను తన చెలులతో చెబుతుంది. అలంకారములు అనగా భౌతిక కాయానికి సంబంధించినవి. వాటి కొరకు సమయం వెచ్చించడం కాలయాపన వ్యర్థమే సుమా. ఆత్మ మార్గంలో గమనములో అనవసరము. కన్నుల పండుగ కన్నయ్య, కంటి నిండుగా కృష్ణుడే. మరి ఆ దివ్య రూపం నిండిన కనులకు కాటుక ఎందుకు? దండుగ కదా అని భావం. ఇక ఆహారం కూడా సాత్వికంగా ఉంటూ నెయ్యి పాలు అన్నీ స్వామికే సమర్పణం అని శరణాగతిని భక్తి భావాన్ని వెలిబుచ్చుతూ గోదాదేవి చెబుతోంది. శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము, ఒకరిపై ఒకరు చాడీలను చెప్పము, అపాత్ర దానము చేయక సన్యాసులకు బ్రహ్మచారులకు దానము చేస్తాము. ఇంకను మంచి మార్గములేవైనా యున్న వాటిని సంతోషముతో ఆచరిస్తాము. ఈ విధంగా ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగిస్తాము. ఇదియే మన వ్రతము. ఆహార విధానము, జీవన విధానము, ధ్యాన విధానము అన్నింటినీ గోదాదేవి తెలుపుతుంది. ఓ దృఢ నిశ్చయం, ఓ ధృతి సంకల్పం ఆమె మాటలలో. ఆండాల్ దివ్య చరణాలే మాకు శరణం.